హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్. నా వాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి, చాలా కోల్డ్ ఉంది. మీషోలో అయితే ఒక కొత్త ప్రోడక్ట్ తెప్పించాను. నాకు పడిన ప్రైస్కి వచ్చిన క్వాలిటీకి చాలా బెస్ట్ అనిపించింది అనమాట. ఇది మెయిన్గా పిల్లలు యూజ్ చేసుకునే ఐటమ్ అనమాట. పిల్లలకి మనము ఇండియాలో ఉన్న స్టేట్స్ క్యాపిటల్స్ నేర్పించాలి, నేబర్ కంట్రీస్ నేర్పించాలి అని అనుకున్నప్పుడు మీరు ఇదైతే బుక్ చేసుకోండి. నేను డెఫినెట్గా చాలా యూస్ఫుల్ అని మాత్రం చెప్తాను. దాంట్లో వచ్చేసి వుడ్ స్టిక్స్ లాగా ఇచ్చాడనమాట. ఆ మ్యాప్ అంతా మనం తీసేసేసి జస్ట్ మనం మళ్ళీ ప్లేస్ చేసుకొని పిల్లలు మెనీ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే ఈ వుడ్ ప్లేస్టర్ అనేది బాగా యూజ్ అవుతుంది. మా పిల్లలు అయితే చాలా బాగా నేర్చుకున్నారు. నేను యూస్ చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను అనమాట. నేను పెట్టిన ప్రైజ్కి 120 రూపీస్ ఆ రేంజ్లో అయితే పెట్టానమాట. బెస్ట్ క్వాలిటీ అయితే నాకు బెస్ట్ క్వాలిటీ అనిపించింది. దాంట్లో ఉన్న స్టేట్సే కాదు, మనం క్యాపిటల్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. మళ్ళీ ఆ స్టేట్లో ఫేమస్ ఏంటి అనేది కూడా అక్కడ ప్లేస్ చేశారు మనకి. జోష్నిక, స్టేట్స్ పెడతావా? మన కంట్రీలో ఉన్న స్టేట్స్ అన్నీ ప్లేస్ చేస్తావా ఈ వుడ్ ప్లేస్ దాని మీద? కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్ కాదు, మహారాష్ట్ర కదా అక్కడ. మహారాష్ట్ర, రాజస్థాన్, ఓకే గుడ్. బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, చెప్పు విచ్ స్టేట్స్? అరుణాచల ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మిడిల్లో ఏముంటుంది చెప్పు? మధ్యప్రదేశ్. వెరీ గుడ్. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ అటు సైడ్ ఇది పంజాబ్. ఇదేంటి? ఉత్తరాఖండ్. అది జమ్మూ కాశ్మీర్, లడక్. నేబర్ స్టేట్స్ ఏంటో చెప్పు? మన ఇండియాకి నేబర్ కంట్రీస్ ఏంటో చెప్పు? పాకిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక. వెరీ గుడ్. మీ పిల్లల హైట్ పెరగట్లేదు అని చెప్పి మీకు కూడా ఏదన్నా దిగులుందా? అదంతా తీసేయండి. ఇప్పుడు మీషోలో అయితే ఇది అవైలబుల్గా ఉంది. మన ఇంట్లో హుక్ ఉంటే మనం జస్ట్ ఆ హుక్కు పెట్టేయచ్చండి. కింద ఏదన్నా సాఫ్ట్ మ్యాట్ వేసుకుంటే సరిపోతుంది. పిల్లలు అయితే దీనికి చాలా హైట్ అయితే పెరుగుతారని చెప్తాను. రోజుకి మార్నింగ్ ఈవినింగ్ కొంతసేపు చేస్తే సరిపోతుంది. వాళ్ళ బాడీని వాళ్ళు లిఫ్ట్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అనమాట. హైట్ పెరగడానికి అయితే బెస్ట్ సొల్యూషన్. మనం ఎక్కడికి వెళ్ళి ఏమీ జిమ్నాస్టిక్స్ చేసే పని లేదండి. ఇంట్లోనే ఇలాంటివి చేసుకుంటే ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఉందైతే నేను చెప్తాను. చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది.